ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. అధికారిపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆహార భద్రత అమల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని జగన్ ఆరోపించారు. మరోవైపు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపనున్నట్లు శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి విజయ్, చెప్పండి, ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఆనంద్. ఏదైతే ఈ కిడ్నీ బాధితుల ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే రాజమండ్రి ప్రాంతం అంతా కూడా ఒక ఆందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అయితే గత వారం రోజులుగా కూడా ఈ బాధితులు పలు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నా కూడా ఈ ఉదంతం మాత్రం నిన్న మధ్యాహ్నం అయితే వెలుగులోకి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా అధికారులు పూర్తి అప్రమత్తతో ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అర్ధరాత్రి ఈ అధికారులందరినీ కూడా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి క్షేత్రస్థాయిలో దీన్ని అక్కడ ఉన్న సమస్యలపై ఈ రోజు ఉదయం నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ, ఒక పక్క మున్సిపల్ వైద్య సిబ్బందితో పాటు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రాజమండ్రి శివారు లాలా చెరువు ప్రాంతంలో సౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్, భవ్య అపార్ట్మెంట్లో ఈ బాధితులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. వీరందరినీ కూడా రక్త నమూనాలను అయితే సేకరించారు. ఒక పక్క వైజాగ్ తో పాటు హైదరాబాద్ కూడా ఈ రక్త నమూనాలను పంపించారు. ఉదయం అంటే ఈ రోజు ఉదయం చూసుకుంటే దాదాపు 974 కుటుంబాల వరకు కూడా వైద్య ఆరోగ్య అధికారులు అయితే సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించి 106 కుటుంబాలను అయితే గుర్తించారు. 106 కుటుంబాలు ఈ పాలన తీసుకుంటున్నట్లుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఈ రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది గుర్తించడం జరిగింది. వీరి నుంచి 73 మంది నుంచి అయితే ప్రస్తుతం అయితే శాంపిల్ సేకరించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా ఈ కిడ్నీ బాధితులు, కిడ్నీ బారిన పడి ఈ మృతులు ఎందుకు మృత్యువాత పడుతున్నారని దాని మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి అధ్యయనం అయితే చేపట్టారు. ఈ రోజు కిమ్స్ బొల్లినేనిలో 7 కేసులు అయితే ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ పొందుతున్నాయి. కిమ్స్ బొల్లినేనికి సంబంధించిన నెఫ్రాలజీ డాక్టర్ సుధాకర్ అయితే ఈ సమాచారాన్ని అధికారులకు ముందుగా చేరవేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే గత వారం రోజులుగా కూడా కడుపు నొప్పి, అదేవిధంగా యూరిన్ లో ప్రాబ్లమ్స్, యూరిన్ బంద్ అవడం వంటి ప్రాబ్లమ్స్ తో వీరు ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది. ఒక్కొక్కరుగా అదే ప్రాంతం నుంచి ఈ కేసులు నమోదవడంతో ఈ డాక్టర్ అప్రమత్తమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, అదేవిధంగా రాజమండ్రి జీజీహెచ్ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. దీంతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిన్న హుటిన ఈ ప్రాంతంలో ఏం జరిగింది, కిడ్నీకి సంబంధించిన బాధితులు ఎందుకు నమోదవుతున్నాయి కేసులనే అంశంపై అధికారులు అయితే జల్లెడ పట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అధికారులు 12 మందిని అయితే ఈ బాధితులుగా గుర్తించడం జరిగింది. వీరు రాజమండ్రిలోని కిమ్స్ బొల్లినేనితో పాటు రెయిన్బో హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీళ్ళైతే చికిత్స పొందిన పరిస్థితి ఉంది. 4 అయితే ఈ మృత్యువాత పడ్డారు. ఈ 4 చూసుకుంటే దాదాపు 60 ఏళ్ల పైబడిన వారే ఈ మృతులు అయితే ఉన్నారు. వీరిలో ఎం శేషగిరిరావు 72 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 74, తాడి కృష్ణవేణి 76, తాడి రమణి 50 సంవత్సరాలు. వీరంతా కూడా అనూరియా వ్యాధి బారిన పడి మరణించినట్లుగా కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అయితే ధృవీకరించారు. ఈ ఉదంతాన్నంతా కూడా పూర్తి స్థాయిలో ఈ అధికారులంతా అప్రమత్తమై ఇక్కడ తగు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వెంటనే స్పందించారు. అధికారులను అయితే పూర్తి స్థాయి అప్రమత్తం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్యం అందేలా చూడాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ దురదృష్టకరమైన సంఘటన, ఏదైతే బాధితులు 4 మృతి చెందిన కుటుంబాలకైతే 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా మంజూరు చేసినట్లు కూడా సీఎం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ బాధితులందరికీ కూడా పూర్తి స్థాయిలో వైద్య సహాయాలు కూడా అందించమని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారో వీరందరికీ కూడా ప్రభుత్వమే వైద్యం అందించే విధంగా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క ఈ పాల వ్యాపారి, ఏదైతే కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి, పాలు గత 5-6 ఏళ్లుగా కూడా ఇదే ప్రాంతంలోని ఈ పలు అపార్ట్మెంట్ వాసులతో పాటు ఈ పరిసర ప్రాంతాలందరికీ కూడా పాలు సరఫరా చేస్తున్నాడు. ఈ పాల వల్లనే ఇది డయాలసిస్ బారిన పడుతున్నారనేది అయితే ప్రాథమికంగా అంచనాలుగా అయితే అధికారులు ఇచ్చారు. దాదాపుగా ఈ పాలు సేకరిస్తున్న, ఈ పాలు కొనుగోలు చేసి సేవిస్తున్న వారందరినీ కూడా
ఈ నమూనాలు అయితే సేకరించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది ఈ రక్త నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపించడం జరుగుతుంది. ఈ ల్యాబ్ల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగానే వీరికి ఏ వ్యాధి పట్ల వీరు మృతి చెందుతున్నారు, కిడ్నీ ఎఫెక్ట్ ఎందువల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అయిందనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ వాటర్ ను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ప్రస్తుతం ఈ వాటర్ కి సంబంధించి ఇక్కడైతే పెద్దగా లోపాలు అయితే ఏమీ కనిపించడం లేదు. వీరు తీసుకున్న పాలల్లోనే కల్తీ జరిగి ఉండొచ్చునని అయితే అధికారులు అయితే ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. ప్రస్తుతం గణేష్ పై కేసు కూడా నమోదు చేయడం జరిగిందని ఎస్పీ కొద్దిసేపటి క్రితం మీడియాకు తెలియజేశారు. ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. ప్రస్తుతం అయితే ల్యాబ్ల నుంచి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో పాల శాంపిల్స్ తో పాటు పెరుగు శాంపిల్స్ అయితే హైదరాబాద్, వైజాగ్ ల్యాబ్లకు అయితే పంపించడం జరిగింది. ఆ శాంపిల్స్ నమూనాలు పంపించాము. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఈ కేసుని అయితే కేసు కట్టిన తర్వాత ఆ బాధితులపై పూర్తి స్థాయిలో కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందనేసి నరసింహకిషోర్ అయితే చెప్పడం జరిగింది. మరోపక్క ఈ పాలకు సంబంధించి ఈ పాల వ్యాపారి గణేష్ కుటుంబ సభ్యులు అయితే గగ్గోలు పెడుతున్నారు. తమంతా కూడా ఎటువంటి కల్తీకి పాల్పడలేదని కూడా వీరు లబోదిబోమంటున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం జిల్లా మనం చూస్తా ఉన్నాం విజయ్, మనము డిస్కస్ చేస్తూ ఉంటే బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. 4 అయితే మృత్యువాత పడ్డారు. దాంతోపాటు చాలా మంది కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధితులుగా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి వైద్యాధికారుల స్పందన ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఇప్పుడు బాధితులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులే కానీ అక్కడ ఉన్నటువంటి వారే కానీ ఏమని చెప్తాను దీనికి సంబంధించి? ప్రస్తుతం అయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో శాంపిల్ సేకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే మనకి కనపడుతుంది. బాధితుల సంఖ్య పెరిగేతో పాటు అదే విధంగా ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారిలో కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ అధికారిక లెక్కల ప్రకారం అయితే వీరు ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లుగా అయితే అధికారులు ధృవీకరించారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం 4 రోజుల క్రితం అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక వృద్ధురాలు 83 ఏళ్ల వృద్ధురాలు అయితే మరణించినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రం 4 మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఏదైతే పాలన అయితే కొనుగోలు చేసిన ఈ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం ఏదైతే వ్యాధి లక్షణాలు ఉన్నాయో ఈ కడుపు నొప్పి కానీ అదేవిధంగా యూరిన్ సమస్యలు కానీ ఒంటిపై దద్దుర్లు వంటి రావడం అటువంటి లక్షణాలు ఏమన్నా వెంటనే సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించడం లేదా ప్రభుత్వ హాస్పిటల్ సంప్రదించి సరైన వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం ప్రజల్లో మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే వీరిలో 2 చిన్నారులు ఈ కిడ్నీ వ్యాధిని బారిన పడటం, అంటే ఏడాది లోపు 2 చిన్నారులు అయితే ప్రస్తుతం రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు మృత్యుతో పోరాడుతున్నారని మనం చెప్పాలి. వీరు కిడ్నీ బాధితులుగా ఎలా మారారనేది కూడా ప్రస్తుతం ఇది ఒక అధికారులకు ప్రశ్నార్థకంగానే మారింది. ఈ అన్నింటికి కూడా ఏదైతే ఈ ల్యాబ్స్ నుంచి వచ్చే ఈ రిపోర్ట్స్ ఆధారంగానే మనం ఏదైతే ఈ బాధితులందరికీ ఈ కిడ్నీ బారిన ఏ విధంగా పడ్డారనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మరోపక్క ఏదైతే ఈ గణేష్ ఉన్నాడో పాల వ్యాపారి దాదాపు 46 మంది రైతుల వద్ద నుంచి అయితే పాలు కొనుగోలు చేస్తున్నాడు. ఈ 46 రైతుల వద్ద ఉన్న పాడి పశువుల నుంచి కూడా ఈ పశుధన పర్యవేక్షణ అధికారులు అయితే శాంపిల్స్ సేకరించారు. వాటిని కూడా హైదరాబాద్ బయాలజీ మెడికల్ ల్యాబ్స్ కి అయితే పంపించడం జరిగింది. వాటి నమూనాలు ఆధారంగా వారు ఇచ్చే రిపోర్ట్లు బట్టి కూడా ఈ గేదెలు తీసుకున్న ఆహారంలో గానీ ఏ విధమైన కల్తీ ఏదైనా జరిగి పాలు విషతుల్యంగా మారాయా, దీనివల్ల ఇవి కిడ్నీ ఎఫెక్ట్ అయిందా అనేది కూడా అధికారులు ఆ దిశగా కూడా అయితే చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కిడ్నీ బాధితుల వ్యవహారం మాత్రం ఒక్కసారిగా రాజమండ్రి ప్రాంత వాసుల్ని ఒక్కసారి ఆందోళనకు అయితే గురి చేసింది. ప్రస్తుతం అయితే అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఒక పక్క కుటుంబ సర్వేలతో పాటు బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆందోళన చెందవద్దు, ఏదైతే ఈ వ్యాధి లక్షణాలు ఏదైతే కడుపు నొప్పి కానీ యూరిన్ సమస్యలు కానీ ఉంటే వెంటనే ఆసుపత్రికి సంప్రదించాలి, వైద్య పరీక్షలు చేయించుకుని నిర్ధారించుకుని వైద్య సేవలు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 24 గంటలు వైద్య సేవలు అందించడానికి. ఇటువంటి వ్యాధి లక్షణాలు ఎవరైనా ఉంటే తక్షణం ఆసుపత్రికి రావాలని కూడా అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క మంత్రి కందుల దుర్గేష్ తో పాటు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఈ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలు అదేవిధంగా ఇక్కడ ఈ నేపథ్యాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం అయితే చూసుకుంటే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇది ఏదైతే ఈ కిడ్నీ ఉదంతం ఈ బాధితులందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని మాత్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఏదైతే జారీ చేశారో దానికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ అయితే మనకు కనపడుతుంది ఆనంద్. థ్యాంక్ యూ విజయ్.